గురుగారు, గణపతి నవరాత్రులలో గణపతికి ఎన్నో రకాల నైవేద్యాలని మనం సమర్పిస్తాం కదా. ఆ నైవేద్యాల్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు. ఈ ప్రసాదాల్లోని ఆరోగ్య రహస్యాలేంటో మనకు తెలియజేస్తారా? అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబుల్ నిటలాక్షుని అగ్రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ అని వినాయక పూజ చేస్తూ మనం ఈ నైవేద్యాలన్నీ పెడతాం. నిజానికి వినాయకుడు అంటేనే ప్రకృతిని ప్రేమించమని చెప్పేటువంటి ప్రథమ దేవుడు. మనకు ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి కనపడుతూ ఉంటుంది. ఏరులన్నీ వరదలై పారుతూ ఉంటాయి. ఆహారాన్ని ఆరోగ్యప్రదంగా అయినటువంటి భక్షాలను స్వీకరించకపోతే అజీర్తితో బాధపడాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అందుకే వినాయకుడిని మోదక ప్రియుడు అంట. మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అంటాడు. అందుకే పోతనామచ్చుడు భాగవతంలో గణపతిని కీర్తిస్తూ ఆయన మోదక ఖాది, మోదము అంటే సంతోషము అని అర్థం, మోదకము అంటే సంతోషాన్ని కలిగించేది. ఈ మోదకాలను మనం నైవేద్యం పెడతాం. అలానే కుడుములు, మోదకాలను ఎక్కువగా ఉత్తరాది వారు పెడుతూ ఉంటారు. మనం కుడుములు పెడతాం. కుడు అంటే తిను అర్థం, కూడు అంటే తినేది అని అర్థం. ఇలా ఏ భగవత్ కృప వల్ల నీకు నీ ప్రసాదం పదార్థం ఆహారంగా దొరికిందో దాన్ని ఆయనకు నివేదన చేయటము నీ కృతజ్ఞతకు చిహ్నం. అది ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది అంటే ఆ పరమాత్మకు నివేదించిన తరువాత. కుడుములను మనం ఉప్పు కలిపినటువంటి పిండితో చేస్తాం. ఈ కుడుములే గుండ్రంగా ఉంటే ఉండ్రాళ్ళు అంటాం. అంటే గుండ్రంగా ఉప్పు వేసి గుండుగా తయారు చేసినవి ఉండ్రాళ్ళు. ఏవైనా సరే గమనిస్తే ఇవి ఆవిరి మీద ఆయిల్ లేకుండా చేసినవి తప్పితే ఆరోగ్యానికి హానికరం కలిగించేవి కావు. అటుకులు కొబ్బరి పలుకులు, అటుకులు తడి లేనటువంటి ఎండిపోయినటువంటి ధాన్యపు గింజలు. బియ్యం తింటే అరగదు, కానీ అటుకులు పోహాగా మార్చుకొని పలహారంగా స్వీకరిస్తాం. ఇలా ఆరోగ్యానికి హాని చెయ్యకుండా లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్ అన్నటువంటి ఆయుర్వేద శాస్త్రానికి అద్భుత నిదర్శనము ఆ గణపతికి మనం సమర్పించే నైవేద్యం. ఇక ఆయనకి ఇష్టమైన పళ్ళు ఏమిటి అంటే నేరేడు పండు, వెలగపండు. వెలగపండును మనం పాల వెల్లులో కూడా కడుతుంటాం. ఈ రెండు వగరు పులుపుతో ఉండి నీ పేవులనన్నింటినీ క్లీన్ చేసేస్తాయి. మధుమేహం నీకు దూరం అవుతుంది, రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి గణపతి ఆరాధనలోనే ప్రకృతిని ప్రేమిస్తూ పూజిస్తూ ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరాధ్య దైవమైన గణపతి యొక్క తత్వాన్ని గ్రహిస్తూ జీవితాన్ని సంస్కరించుకోమని చెప్పేటువంటి అద్భుతమైన ఆరోగ్య సూత్రాలన్నీ కనపడుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రసాదాలను స్వామికి సమర్పించి ఆయన కృపతో ఆ ప్రసాదాన్ని నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది.